అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి తొలి ప్రేమ 9వ భాగం. శారదను తీసుకుని మద్రాసు వెళ్ళాడు రవి. త్యాగరాయ నగరంలో ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. తన స్నేహితుల ఇళ్లకు శారదను తీసుకెళ్ళాడు. నవలలు, నాటకాలు, కథలు, వ్యాసాలు రాస్తున్నాడు. పుస్తకాలు చదువుతున్నాడు. ఎప్పుడో ఒకసారి భార్యను తీసుకుని బీచ్కో సినిమాకో వెళ్ళేవాడు. మళ్ళీ కారు కొనలేదు. కారు అంటే విరక్తి కలిగింది. మద్రాసుకు వచ్చి కాపురం ప్రారంభించాక భార్యకు దాంపత్య సుఖం ఇవ్వడానికి 4-5 సార్లు ప్రయత్నించాడు. ప్రయోజనం లేకపోయింది. శారదను ముట్టుకోగానే అతని ఒళ్ళు చల్లబడేది, ముడుచుకుపోయేది. వాంఛ కలగటం లేదు. సిగ్గుపడ్డాడు. ఓ డాక్టర్ స్నేహితుడిని కలుసుకుని సలహా అడిగాడు. సైకలాజికల్ ట్రబుల్ అయి ఉండాలి. ఆ మాధురితో తప్ప ఇంకెవరితో శరీరం కలపటం నీ అంతరాత్మకి ఇష్టం లేదు అన్నాడు ఆయన. ఆంతర్యానికి ఇష్టం లేదు అని. ఏం చేయమంటారు? నా భార్యకు సుఖం లేకుండా చేస్తున్నాను. అలా అయితే నర్వస్నెస్ అయిపోతుంది. డాక్టర్ నవ్వి, చీకటిలో మీ భార్య మాధురి అన్న భ్రమ తెచ్చుకోండి. మీ భార్యకు అపచారమే కావచ్చు, కానీ తర్వాత ఆ భ్రమ అవసరం లేకుండానే దాంపత్య సుఖం ఇద్దరూ పొందగలుగుతారు అని సలహా ఇచ్చారు. రవి మళ్ళీ ప్రయత్నించాడు. ఎంత చీకటి చేస్తేనే మాధురి కళ్ళు మెరిసినట్టుగా మెరవవు శారద కళ్ళు. శారద చేతుల్లో ఆ మెత్తదనం, హాయి రాదు. ఆ నవ్వేది, భ్రమ కలగలేదు. శారదకు బాగా దగ్గరగా జరిగేంతవరకు తను పక్కనున్నది మాధురి అని, శారద కాదని అనుకునేవాడు. ఆమెను కౌగిలించుకోగానే, పెదెమల తడి తగలగానే, గుండెలు అదమగానే చీకట్లో కూడా మాధురికి శారదకి ఉన్న తేడా తెలిసేది. భ్రమపోయి చల్లబడేవాడు. క్షమించు శారద, నేను అసమర్థుణ్ణి అని పక్కకు జరిగి తన మంచం మీదకి వెళ్ళిపోయేవాడు. ఒంటిగా దిండుని కావలించుకుని మాధురి అని పిలుస్తుంటే ఒళ్ళు వేడెక్కేది. భరింపరాని వాంఛ కలిగేది. వాంఛ తీరే కలలు కనేవాడు. అదే అతని తృప్తి. వివాహమై 5 ఏళ్లైనా వాళ్ళ శరీరాలు కలవలేదు. శారద కన్యగానే ఉండిపోయింది. రవి అసమర్థతకు అతన్ని అసహించుకోలేదు. మీరు బాధపడకండి. మీ ఒక్కరికే కాదు ప్రేమ, నాలాంటి వాళ్ళకి ఉంటుంది. మాధురితో తప్ప ఇంకో స్త్రీతో సుఖం పొందటానికి మీ మనసు ఎలా నిరాకరిస్తుందో, నా మనసు మీతో తప్ప ఇంకెవరితోనూ సుఖం పొందడానికి నిరాకరిస్తోంది. నిద్రలో, కళల్లో మీరు ఎలా తృప్తి పడుతున్నారో నేను శరీర వాంఛకు తృప్తి అలాగే పడుతున్నాను. మీకన్నా నేను అదృష్టవంతురాలిని. మీరు ప్రేమించిన మాధురి మీ ముందు మీతో లేదు. నేను ప్రేమించిన మీరు నా ముందు నాతో ఉన్నారు. మీకు సేవ చేసే అవకాశం నాకుంది. ఇదే చాలు అన్నది. శారద విడాకులు తీసుకుని ఇంకెవరినైనా వివాహం ఆడి సుఖంగా బతకమని రవి సలహా ఇచ్చినప్పుడు, నిజంగా నా మీద నీకు అంత ప్రేమ అన్నాడు రవి ఆశ్చర్యంతో. తనలో మగతనం పోయిందని రవికి చింత లేదు, వాంఛలేదు. రాత్రిళ్ళు కలల్లో, ఊహల్లో మాధురితో గడుపుతున్నాడు. మాధురిని గురించిన ఆలోచించగానే ఒళ్ళు వేడెక్కి ఆవేశం రెచ్చిపోయి భరింపరాని వాంఛ కలిగేది. తను మగవాడే అన్న ధైర్యం కలిగేది. రవిలో పూర్వం ఉన్న చురుకుతనం లేదు. మనిషిగా లేడు. నీడలా తయారయ్యాడు. కళ్ళల్లో వెలుగు లేదు. ఏదో పెద్ద బరువు మోస్తున్నట్టుగా, జీవిత భారం భరింపలేనట్టుగా కనిపిస్తాడు. డబ్బు, పేరు ఉంది, ఏం లాభం? అందరూ అతన్ని గురించి అలా ఇలా అనేవాళ్ళు. రవికి మాధురికి ఉండిన సంబంధం, వాళ్ళ ప్రేమ కలాపం అందరూ మర్చిపోయారు. అతని జీవితంలో అదొక సాధారణ సంఘటన అని, జరిగి చాలా కాలమైనందువల్ల గాయం మాని ఉండాలని అనుకున్నారు. పుస్తకాలు రాసి అలా అయిపోయాడు. కాగితాలలో బతుకంతా వెళ్ళబుచ్చుతున్నాడు. నిజంగా బతకటానికి అతనికి వ్యవధి ఏది అన్నారు కొందరు సానుభూతితో. మాధురి, రవి మళ్ళీ కలుసుకోలేదు. మాధురి మద్రాసులోనే ఉంది. ఎక్కడ ఉన్నది రవికి తెలుసు. ఏ బజార్లోనో, సినిమా హాల్లోనో ఒకరినొకరు తటస్థపడలేదు. మాధురి కనిపించే ప్రదేశాలకు రవి వెళ్ళలేదు. మాధురి భర్త దగ్గరికి వెళ్ళలేదు. పాట కచేరీలు చేసి సినిమాలలో ప్లేబ్యాక్ పాటలు పాడి చాలా డబ్బు సంపాదించింది. మనిషి నీతిగా బతకటం లేదు. తాగుతుంది. డబ్బు, తాగుడు, సెక్స్ ఇవే ఆనాడు ఆమె జీవితంలో ముఖ్యమైనవి. బూతులు మాట్లాడుతుంది. వెకిలిగా తయారైంది. మాధురిని గురించి ఎవరెవరో ఇలా చెప్పేవాళ్ళు రవికి. అదంతా అబద్ధమో నిజమో అతనికి తెలియదు. తెలుసుకోవాలని ఉండేది కూడా కాదు. మాధురి అలా అయ్యుంటే తన బాధ్యత ఎంతుందో ఆలోచించుకోదలుచుకోలేదు. మాధురి పాడిన ఏ సినిమా పాటో రేడియోలో వినపడగానే రేడియో ఆపేసేవాడు, లేదా అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. ఏ పత్రికలోనైనా మాధురి కనిపిస్తే పేజీ తిప్పేసేవాడు. ప్రేమించిన మాధురి వేరు, తనను ప్రేమించిన మాధురి వేరు. తన మాధురి ఇంకా కలల్లో, ఊహల్లో తనతోనే ఉంది. ఇప్పటికీ మాధురికి, తన మాధురికి సంబంధం లేదు. అలా గడుస్తోంది అతని జీవితం. 7 ఏళ్ల తర్వాత రవికి మంజుల అనే అమ్మాయితో పరిచయం అయింది. అతని కథలు చదివి చూడటానికి వచ్చింది అతని ఇంటికి. మెడిసిన్ చదువుతోంది. నవ్వులోనో
కళ్ళలోనో ఎక్కడో రవికే స్పష్టంగా తెలియదు మంజుల మాధురిని జ్ఞప్తికి తెచ్చేది. అది చాలు రవికి మంజుల చేత ఆకర్షింపబడటానికి. చూపులతో ఆ అమ్మాయిని కితకితలు పెట్టాడు. తనలో వాంఛ కలిగించుకుంటున్నాడు. నాకు మాధురి మీద ప్రేమ పోయింది, మంజులను ప్రేమిస్తున్నాను అని తనకెన్నోసార్లు చెప్పుకున్నాడు. మంజులకు ప్రేమలేఖలు రాసేవాడు. మంజుల కోసం గంటల తరబడి కాచుకునేవాడు. పోయినా మర్చిపోయినా ఇక మళ్ళీ ఈ జీవితంలో రాదనుకున్న అనుభూతి మళ్ళీ కలిగించుకునేందుకు తీవ్రమైన ప్రయత్నం ప్రారంభించాడు. మంజుల ఆ అమ్మాయిని హాస్టల్లో దింపడానికి తోడు వెళుతూ తోవలో అడిగాడు రవి. ఏమండి, నీ మీద నాకు చాలా ఇష్టం. అలాగా, ఎటువంటి ఇష్టం అడిగింది కొంటెగా. ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను, చీకటిగా ఉన్న నా జీవితానికి వెలుగునిస్తున్నావు అన్నాడు. మంజుల ఆనందంతో మాట్లాడలేకపోయింది. రేపు నీకు కాలేజీ లేదుగా? లేదు. రేపు పొద్దున్నే వస్తావా? ఎక్కడికి? మౌంట్ రోడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర 9 గంటలకు రా. ఎందుకు? ఒక రోజంతా మనిద్దరమే గడుపుదాం అనేశాడు. మంజుల మాట్లాడలేదు. వస్తావా? తల ఊపింది. రవిలో ఏదో కొత్త చైతన్యం, కొత్త కళ, కొత్త వెలుగు వచ్చినట్టు శారద గమనించింది. ఏమిటో ఎందుకో అర్థం కాలేదు. ఇక మంజుల సరిగ్గా 9 గంటలకు వచ్చింది. అంతకుముందే ఓ హోటల్లో ఎయిర్ కండిషన్ గది ఒకటి ఏర్పాటు చేశాడు రవి. మంజులను అక్కడికి తీసుకెళ్లాడు. ఏమిటిది అని మంజులు అడగలేదు. రవి ఆకర్షణలో పడి మంచి చెడ్డ మరిచిపోయింది. కబుర్లు చెప్పుకున్నారు. గదిలోనే భోజనం చేశారు. మధ్యాహ్నం అయింది. తలుపులు మూసేశాడు. మంజుల అంటూ 2 చేతుల్లోకి తీసుకున్నాడు. నలిపి వేశాడు. గిలగిలలాడింది మంజుల. ఆమె ఒళ్ళంతా మండిపోతోంది వాంఛతో. అతని వాంఛలో కరిగిపోవాలని అతన్ని మీదకి లాక్కుంది. ఆమె పెదములు కొరికాడు. వేళ్లతో మెత్తని నున్నని చోటల్లా తడిమాడు, నిమిరాడు. ఆమె ఒంటిని తన ఒంటికేసి రాసుకున్నాడు. మాధురి, వెళ్ళు, నాకు మంజులకు మధ్య అడ్డం రాకు ప్లీజ్ అని వేడుకున్నాడు మనసులో. మంజులకే కాదు, ప్రతి ఆడదానికి మధ్య అడ్డంగా మాధురిని తనే పెట్టుకున్నానని తెలియక కాదు, బలహీనత వల్ల. చీకటి పడుతోంది. మంజుల ఇంకా కన్యగానే ఉంది. ఆమె కన్నరికం అతను తస్కరించలేదు. విసుగ్గా అసహ్యంతో చూసింది రవిని. క్షమించు మంజుల, నీకు అన్యాయం చేయలేను. పెళ్లి కాని దానివి. మన ప్రేమకు దారే ఉంది. నేను పెళ్ళైన వాడిని. వద్దు, స్వార్థంతో నీ శీలాన్ని పాడు చేయను అన్నాడు. అబద్ధం చెప్తున్నాడు. ఆ సంగతి అతనికి తెలుసు. త్యాగబుద్ధితోనో ఔదార్యం వల్ల కాదని, తనకు ఆ సమర్థత లేదని. అలా 12 ఏళ్లు గడిచిపోయాయి. ఇక గతాన్ని స్మరించుకుంటూ 12 ఏళ్ల అనుభవాలని జ్ఞాపకం చేసుకుంటూ రాత్రంతా నిద్రపోలేదు రవి. ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు వెళ్ళి మాధురిని కలుసుకుంటాను అన్న తాహతాతో ఇంకా చీకట్లోనే ఉండగానే లేచి గడ్డం గీసుకున్నాడు. స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు. తల దూవుకున్నాడు. 7 గంటలే అయింది. అప్పుడే వెళ్తే బాగుండదు. తన ఆత్రం ప్రదర్శించకూడదు. 4 వీధులు తిరిగి సరిగ్గా 9 గంటలకి మాధురి ఇంటికి వెళ్ళాడు. మెట్లు ఎక్కి తిన్నగా పైకి రా అన్నది మేడమేంచి బాల్కనీలోంచి. త్వరగా మెట్లెక్కాడు. మెట్లపైన నిల్చుని హలో, గుడ్ మార్నింగ్ అంది నవ్వుతూ. గుడ్ మార్నింగ్. ఏమిటలా రొప్పుతున్నావు అడిగింది. ముసలాడినైపోయాను. అతని గుండె దడదడమంటోంది. డ్రాయింగ్ రూమ్లోకి తీసుకెళ్ళింది. అతనికి ఎదురుగా కూర్చుంది. నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి అంది. నవ్వాడు. నేను రాత్రంతా నిద్రపోలేదు అన్నది నిట్టూరుస్తూ. అతను నిద్రపోయి ఉండడు అని ఆమెకు తెలుసు. ఒక్క రాత్రి నేను 4320 రాత్రులు నిద్రపోలేదని చెప్పాలనిపించింది. చెప్పలేదు. నవ్వాడు. మాట్లాడమే అంది. మరిచిపోయాను, అలవాటు పోయింది అన్నాడు రవి. అవును, విన్నాను. నువ్వు చాలా పుస్తకాలు రాసావట. రాత వల్ల మాట్లాడటం మర్చిపోయి ఉంటావు. నా పుస్తకం ఏమైనా చదివావా? లేదు. చాలా బాగా రాస్తావని చెప్పారు చాలామంది. మరి ఎందుకు చదవలేదు అని అడిగాడు. ఏమో, నా పాట కచేరీలకు నువ్వు వచ్చేవాడివా? ఎందుకు రాలేదు? ఏం చదువుతున్నాడు అని అడిగాడు. ఎందుకు రాలేదు అందుకే అంది నవ్వుతూ. ఇంకేం మాట్లాడాలి ఆలోచిస్తున్నాడు. బాబు కులాసాగా ఉన్నాడా? ఏం చదువుతున్నాడు అని అడిగాడు. 5వ ఫారం. నీకెంతమంది పిల్లలు? లేరు. అదే. రవి పెదమ విరిచాడు. మళ్ళీ నిశ్శబ్దం. కిందటి రాత్రి లేని కొత్తగా కలుసుకున్నప్పుడు రాని కొత్త వచ్చింది. 12 ఏళ్ల ఎడబాటు అడ్డంగా మధ్యకు వచ్చేసింది. ఈ 12 ఏళ్ళు నేను ఎలా ఉన్నానో ఏం చేస్తున్నానో తెలుసా అడిగింది. తెలియదు. ఎవరూ చెప్పలేదా? చెప్పేవాళ్ళు వినిపించుకునేవాడిని కాదు. ఏమని చెప్పేవాళ్ళు? డబ్బు సంపాదించేవని. ఇంకా జ్ఞాపకం లేదు అన్నాడు రవి సిగరెట్ వెలిగిస్తూ. ఆమె బరువుగా నవ్వింది. తాగుతావని, నీచంగా బతుకుతున్నానని, చీరలు మార్చినట్టు మగాళ్లను మారుస్తున్నానని, మగాళ్ళ నుంచి డబ్బు గుంజుతున్నానని అనే. రవి తల ఊపాడు. ఆమె నిట్టూర్చింది. అన్నీ అబద్ధాలు కావు. తాగేదాన్ని నిజమే. చాలామంది మగాళ్లతో స్నేహం అయింది, అది నిజమే.
ఒక నవ్వు నవ్వి నా ప్రియుల సంఖ్య నేనే మర్చిపోయాను. కానీ రవి, ఈ మాట నమ్ము, నేను శరీరాన్ని అమ్ముకోలేదు, డబ్బు కోసం ఏ పాడు పని చేయలేదు. డబ్బు సంపాదించాను నిజమే, పాట కచేరీలు చేసి సంపాదించాను అంది. అవును, ఆ విషయం నాకు తెలుసు అన్నాడు రవి. నీకెలా తెలుసు అడిగింది ఆశ్చర్యంతో. నీ తత్వం తెలుసు కనుక. ఇతన్ని ప్రేమిస్తున్నానని నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు, అలాంటి ఆత్మవంచనతో పురుష సహవాసం చేయొచ్చు. ప్రేమ లేదు అని తెలియగానే ఆ పురుషుడికి దూరం అవుతావు. సిన్సియర్గా ఫీల్ కాంది ఎవరిది ముట్టుకోనివ్వవు. 5 నిమిషాల్లో, 5 గంటలో, 5 రోజులో, 5 నెలలో, 5 ఏళ్ళలో, ఎన్ని రోజులైతేనే ఇష్టపడిన వాళ్ళకి నిజంగా తీక్షణంగా గుండెను సమర్పిస్తావు ప్రియుడికి అన్నాడు రవి. నీకు నా మీద కోపమా, అసహ్యమా అడిగింది. లేదు అన్నాడు రవి. మళ్ళీ కాసేపు మౌనంగా ఉండిపోయారు. మాధురి, ఈ 12 ఏళ్లలో నువ్వేమీ మారలేదు అన్నాడు. మారకుండా ఎలా ఉంటాను అడిగింది నవ్వుతూ. ఏమో, నీ రూపం అలాగే ఉంది, అవే కళ్ళు, అదే నవ్వు, ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నావు. నువ్వు మారలేదు తెలుసా, అలాగే చింపిరి జుట్టు, చీకి కళ్ళు, బిగించిన పెదములు. ఇంతలో బయట కారు ఆగిన చప్పుడైంది. బాబు భోజనానికి వచ్చాడు అంది. 14 ఏళ్ల కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు గదిలోకి. బాగా పెద్దవాడయ్యాడు, ఎంత పొడుగో, దాదాపు నా అంతున్నాడు అన్నాడు రవి. ఆమె గర్వంగా చూసింది. క్లాసులో ఫస్ట్ వస్తాడు అన్నది. బాబు అన్నం తినటానికి వెళ్ళాడు. నీ భర్త అని అడిగాడు. ఆయన ఎప్పుడైనా వచ్చి బాబుని చూసి వెళ్తాడంతే అంది. దిగులు లేదు ఆ గొంతులో. బాబు అన్నం తిని స్కూల్కి వెళ్ళిపోయాడు. రవి, నీతో ఉన్న రోజుల్లో కలిగిన ఆనందం, తృప్తి మళ్ళీ రాలేదు. ఇంత అనురాగం ఎవరూ చూపించలేదు. అలాంటి ఆనందం తెచ్చుకుందామని చాలా ప్రయత్నించాను అంది. రవికి ఏం చెప్పాలో తెలియలేదు. నవ్వి ఊరుకున్నాడు. భోజనం చేసావా? లేదు, వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు? వస్తాను ఎప్పుడో. ఎప్పుడో నా మీద కోపమా? చచ్చా, అయితే సాయంకాలం రాత్రి కలిసి భోజనం చేద్దాం. తల ఊపి వెళ్ళిపోయాడు రవి. ఇక సాయంత్రం మళ్ళీ మాధురిని కలుసుకోవటం ఇష్టం లేదు రవికి. ఇన్నేళ్లు తను జాగ్రత్తగా దాచుకున్నది అమూల్యమైనది గర్వపడేటట్టు చేసింది. అందరిలో ఒకడు కాక విడిగా ఎత్తులో నిలబెట్టేది అదేదో తనకే తెలియదు. అది పోగొట్టుకుంటానని భయం. ఆమెను మళ్ళీ కలుసుకోకుండా ఉండలేడు. 6 గంటలకి మాధురి ఇంటికి వెళ్ళాడు. పాటలు పాడింది. 12 ఏళ్ల తన జీవితంలో తనకు విచిత్రంగా తోచిన సంఘటనలు కొన్ని చెప్పింది. అతన్ని నవ్వించింది, తను నవ్వింది. భోజనాలు చేసేశారు. రవి తనను గురించి ఏమీ చెప్పలేదు. చెప్పడానికి ఏమీ లేదు. పెళ్లి చేసుకున్నాను, పుస్తకాలు రాస్తున్నాను అన్నాడు. నీ భార్య అంటే నీకు ఇష్టమా అని అడిగింది. చాలా ఇష్టం అన్నాడు. అబద్ధం కాదు, నిజమే. రాత్రి 9 గంటలయింది. బాబు వెళ్ళి పడుకున్నాడు. నేనీకు వస్తాను అని లేచి నిలబడ్డాడు అతను. వెళతావా అంటూ అతని దగ్గరగా వెళ్ళింది. తనకు తెలియకుండానే చేయి జాపింది. ఆహ్వానమో వీడుకోలో జంకుతూ ఆమె కళ్ళల్లోకి చూశాడు రవి. ఈ 12 ఏళ్ళు నేను ఒంటిగా నిజమైన సుఖం, ఆనందం లేకుండా. కళ్ళనీళ్లు పెట్టింది. ముందుకు జరిగాడు. ఆమెను 2 చేతుల్లోకి తీసుకున్నాడు. కాళ్ళ కింద చక్రాలు పెట్టి తోసినట్టు ఆలస్యం చేయక అని దేవుళ్ళందరూ కలిసి పురమాయించినట్టు కావలించుకునే పడగ గదిలోకి వెళ్ళారు. నీలం రంగు దీపం వెన్నెల్లా ఉంది. ఇద్దరు మంచం మీదకి ఒరిగిపోయారు. మాధురి స్మరిస్తూ ముద్దులు పెట్టుకుంటున్నాడు. ఆమె పెదమిలలో అదే తీపి, ఆమె మెడ కింద అదే సువాసన, చేతులలో అదే మెత్తదనం, కళ్ళల్లో అవే కాంతులు. 12 ఏళ్ల కాలం ఆమెను మార్చలేదు. తన కోసం అలాగే అట్టిపెట్టింది. 12 ఏళ్ల తన తపస్సు ఫలించింది. ఆమె తనది కాబోతోంది. ముద్దులు కురిపిస్తున్నాడు. ఆమె ఒంటికి దగ్గరగా జరిగి ఆమెను నొక్కేస్తున్నాడు. రవి, అలాగే ఉంది నీ స్పర్శ, అప్పట్లాగే ఉడికిపోతున్నావు, నన్ను కాల్చేస్తున్నావు అన్నది. 2 చేతులు అతని వీపు మీద వేసి ఒలిచేస్తున్నాడు ఆమె బట్టలు. ఆత్రం, ఆవేశం రెచ్చిపోయి వణికిపోతున్నాడు. ఏ మాధురితో అయితే 12 ఏళ్లుగా కలల్లో, ఊహల్లో గడుపుతున్నాడో ఆ మాధురి నిజస్వరూపంతో సాక్షాత్కరించి తనకు వరాలిస్తోంది. పాదాలను, కాలివేళ్ల గోళ్లను, పొట్టను ముద్దు పెట్టుకుంటూ ఆమె గుండెలను, ఆమె సొంపులను, వాటి నునుపుని స్పర్శిస్తూ కొనలను పళ్లతో బిగించి మాధురి అని పిలుస్తున్నాడు. క్షణక్షణానికి ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. ఇది కలో నిజమో సందేహం కలుగుతోంది. నలుపుతున్నాడు, కొరుకుతున్నాడు. ఆమె కాళ్ళు తన్నుకుంటోంది, ఎగిరిగిరి పడుతోంది. వీపు వంచి నడుం పైకెత్తి గిలగిలలాడుతోంది. రవి, ఇక ఈ వేడి భరించలేను, ఇక ఆగలేను, నన్నేమైనా చెయ్యి, చల్లార్చు అంటోంది. అరుస్తోంది, పీకుతోంది, రక్కుతోంది అతన్ని. ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. చెప్పడే, తనకు ధైర్యం ఇవ్వడే. మాధురి, చెప్పు. ఏమని చెప్పను, ఇంకా ఏమనగలను, ఇంకా ఏం చేయమనను రవి. అంత వాంఛ చల్లారిపోయింది. అంతటా ఆవేదన ఆవిరైపోయింది. మాధురి, క్షమించు. నేను పక్కకు జరిగి దూరం అయ్యాడు. రవి, ఏమైంది చెప్పు రవి.
ఏమో అన్నాడు లేచి కూర్చుని. అతని గుండె పీకుతోంది. అతని ధైర్యం పోయింది, ఆత్మవిశ్వాసం నశించింది. ఆమెను ప్రేమిస్తున్నాను గనక ఇంకో స్త్రీని అనుభవించలేకపోతున్నాను. నేను మగాణ్ణే అనుకున్నాడు ఇన్నేళ్ళు గర్వంగా. ఆమె ముందు ఆమె పక్కన అసమర్థుడయ్యాడు. వాంఛ ఉంది, తీర్చుకునే శక్తి లేదు. సిగ్గు రోషం దెబ్బతిన్న పౌరుషం లేచి నిల్చున్నాడు. రవి, ఏమిటి నాతో చెప్పవు అడిగింది. ఏమీ లేదు చెప్పడానికి. మంచం మీద నుంచి ఒక్క గంతును లేచింది. అతని 2 చేతులు పట్టుకుంది. రా, ఇలా పక్కన పడుకో. అతన్ని లాగి తన పక్కన పడుకోబెట్టుకుంది. బాధపడకు రవి, మరీ ఆకలేస్తే అన్నం సహించదు, తినలేం, అలాగే ఇది కూడా అన్నది తల నిమురుతూ. నమ్మాడు. నమ్మాలనుంది, నమ్మకపోతే ఎలా? తెల్లవారుతుండగా బయలుదేరాడు మాధురి ఇంటి నుంచి. ఎప్పుడొస్తావు అడిగింది. వస్తాను అన్నాడు. సాయంకాలం 5 గంటలకు రావాలి, నీకోసం కాచుకుంటాను అంది. రవి ఇంటికి వెళ్ళాడు. ఇంకా వెలుగు రాలేదు. శారదకి మొహం చూపించకుండా పడుకున్నాడు. మాధురిని గురించి ఆలోచిస్తున్నాడు. తన మాధురి 12 ఏళ్ల క్రితం తనను ప్రేమించిన మాధురి. చెట్ల నీడల్లో, వెన్నెల్లో, నక్షత్రాల మిణుకు మిణుకులో నువ్వే నా ప్రాణం అన్న మాధురిని గురించి ఆ మాధురే కనిపిస్తోంది. ఒళ్ళు వేడెక్కింది. భరించలేని వాంఛ, తృష్ణ గట్టిగా దిండుని కావలించుకున్నాడు. బోర్లా పడుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ? గంట క్రితం మాధురి పక్కన ఉన్నప్పుడు లేనిది. ఆశ్చర్యం, అర్థం కాలేదు. వెలుగు రాగానే డ్రెస్ చేసుకుని స్నేహితుడైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అంతా వివరంగా చెప్పాడు. నాలో శారీరకంగా లోపమా, అవయవ అసక్తత అని అడిగాడు. నువ్వు చెప్పిన వివరాలను బట్టి అటువంటి లోపాలు ఉన్నట్టు లేదు. ఓవర్ ఎక్సైట్మెంట్ అయి ఉండాలి. ఇన్నేళ్ళు కళల్లో ఆమెతో గడుపుతున్నావు. ఇప్పుడు నిజంగా ఆమె నీ పక్కకు వచ్చేటప్పటికీ ఆ కళలోంచి ఈ నిజంలోకి రాలేకపోతున్నావు. ఈ నిజం వల్ల ఆ కళ పోయి తర్వాత ఈ నిజము పోయి బాధపడతాననే పిరికితనం కావచ్చు. ఇవన్నీ పోయి మళ్ళీ సహజం అయిపోతావు. జంకకు వెళ్ళు మళ్ళీ ఆమె దగ్గరికి అని సలహా ఇచ్చాడా డాక్టర్ స్నేహితుడు. సాయంకాలం 5 గంటలకల్లా రవి మళ్ళీ మాధురి ఇంటికి వెళ్ళాడు. ఎన్నో కబుర్లు చెప్పింది, ఎన్నో విషయాలు మాట్లాడింది. రవి, మనం ఇంకెప్పుడు పోట్లాడుకోవద్దే, స్నేహంగా ఉందాం అంది. తల ఊపాడు. ఆమె కదిలితే ఆమెతో పాటు అతని కళ్ళు కదులుతాయి. ఆమె నవ్వితే అతను నవ్వుతాడు. అందం అంతా ఆమెలోనే ఉంది అనిపించింది. ఆమెను మించి ఆమె ఒంటి బయట అందం కనిపించడం లేదు. ఆమె కళ్ళల్లోనే వెలుగుంది. మరి ఈ భాగం ముగిద్దామా? ఆఖరి భాగం ఇంకో 2 గంటల్లో విందాం. థ్యాంక్ యూ.